మనము గత కార్యక్రమంలో సరళ రేఖల గురించి నేర్చుకోవడం జరిగింది. ఆ సరళ రేఖలకు సంబంధించినటువంటి వివిధ సమస్యలను కూడా మనం సాధించడం జరిగింది. అదే భాగంగా మనము ఆ సరళ రేఖల్లో మనము ద్విమితీయంగా అంటే 2 డైమెన్షనల్ జామెట్రీ గురించి కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఈ కార్యక్రమంలో త్రిమితీయ జామితి అనగా 3 డైమెన్షనల్ జామెట్రీ దాని గురించి చర్చించుకుందాం. దీనిలో భాగంగా నిరూపకాలు ఏ విధంగా ఉంటాయి, మామూలుగా తలంలో బిందువులు ఇచ్చినప్పుడు వాటి యొక్క మధ్య దూరం ఏ విధంగా కనుక్కోవాలి, 2 బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించే నిష్పత్తి కనుక్కోవడము అంతరంగా కానీ బాహ్యంగా కానీ, లేకపోతే ఒక చతుర్ముఖ్యం టెట్రాహైడ్రన్ యొక్క కేంద్ర భాసం కనుక్కోవడము తదితర అంశాలను గురించి మనం ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట మనము ఈ 3D జామెట్రీ గురించి ఒకసారి దానికి తెలిసినటువంటి యొక్క భావనను కాన్సెప్ట్స్ను ఒకసారి రివైజ్ చేసుకొని సమస్యలను మనం పరిశీలిద్దాం. ఈ చాప్టర్ నుంచి మనకు 1 లేదా 2 ప్రశ్నలు మనకు పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా దీని ద్వారా మనము మిగతా ఈ 3D జామెట్రీకి సంబంధించినటువంటి యొక్క చాప్టర్లకు సంబంధించిన కొన్ని అంశాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటి భావనలను మరొకసారి మనం పునరావృతం చేసుకుందాం. వాటిని రీక్యాప్చులేట్ చేసుకొని సమస్యలు సాధించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇది x అక్షము, ఇది y అక్షం అనుకుందాం. సో దీన్ని z అక్షము, ఇది పరస్పరం లంబంగా ఉన్న భావించుకోవాలి. ఇక్కడ ఇది మూల బిందువు. ఇప్పుడు దీన్ని అంతరాలం అంటారు, స్పేస్ అంటారు. స్పేస్లో బిందు నిరూపకాలు ఈ విధంగా ఉంటాయి: x, y, z, px, y, z. ఈ xను మనము x కోఆర్డినేట్, x నిరూపకము. అదేవిధంగా ఇది y నిరూపకము, z నిరూపకము. ఇది ట్రిపులెట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకు దీని ద్వారా మనకు ఆక్టెంట్స్ వస్తాయి. అంటే ఆక్టెంట్స్ అంటే ఇప్పుడు 8 తలాలుగా ఉంటాయి మనకు. వాటిలో మనకు నిరూపకాలు ఉండేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి. వాటి ప్రకారం మన గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల ప్రకారం మనం బిందువులు గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఈ 3Dలో px1, y1, z1 మరియు qx2, y2, z2 అనేటి 2 బిందువులు ఉన్నట్టయితే ఇలా మధ్య దూరము దాన్ని మనం pqతో సూచించినట్లయితే x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 స్క్వేర్. దీనికి వర్గమూలం తీసుకుంటాం, స్క్వేర్ రూట్. అంటే మామూలుగా ఈ 2D జామెట్రీలో ఏ విధంగా అయితే కనుక్కుంటామో మధ్య దూరం ఇక్కడ కూడా అదే విధంగా కనుక్కుంటాం. ఇప్పుడు O0, 0, 0 మూల బిందువు నుండి px, y, zకు గల మధ్య దూరము అంటే OP మధ్య దూరము OB ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ రూట్. సో ఈ విధంగా మనం మధ్య దూరం కనుక్కోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనము విభజన సూత్రము, సెక్షన్ ఫార్ములా,
సెక్షన్ ఫార్ములా అంటే ax1 y1 z1 మరియు bx2 y2 z2 బిందువులను కలిపేడి రేఖాఖండమును m:n నిష్పత్తిలో అంతరముగా విభజించే బిందువు mx2 ప్లస్ ny1 by m plus n my2 plus ny1 by m plus n mz2 plus nz1 by m plus n బాహ్యంగా విభజించే బిందువు బాహ్యముగా విభజించే బిందువు mx2 minus ny1 by m minus n my2 minus ny1 by m minus n mz2 minus nz1 by m minus n ఇచ్చట m does not equal to n ఇది గమనించాలి. అదేవిధంగా ఇంకొక సూత్రాన్ని కూడా ఇక్కడ మనము డిస్కస్ చేసుకోవచ్చు. AB యొక్క మధ్య బిందువు నిరూపకాలు మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 z1 ప్లస్ z2 బై 2. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మరికొన్ని సూత్రాలు మనం పరిశీలిద్దాం. ax1 y1 z1 మరియు bx2 y2 z2లను కలిపేడి రేఖాఖండమును xy తలము విభజించే నిష్పత్తి minus z1 is to z2. yz తలము విభజించే నిష్పత్తి minus x1 is to x2. zx తలము విభజించే నిష్పత్తి మైనస్ y1 ఈజ్ టు y2. ఈ షార్ట్ కట్స్ ఉపయోగిస్తే చాలా సులభంగా ఉంటుందండి. నెక్స్ట్
మరొక ఇంపార్టెంట్ ప్రశ్న, ఎక్స్ కామా వై కామా జెడ్ అనే బిందువు విభజించే నిష్పత్తి. అనే బిందువు విభజించే నిష్పత్తి. x minus x1 is to x2 minus x, or y minus y1 is to y2 minus x, y2 minus y, or z minus z1 is to z2 minus z. So, let us discuss in English version. See, the line segment joining the points A of x1, y1, z1 and B of x2, y2, z2 is divided by xy plane in the ratio minus z1 is to z2. In the similar manner, the ratio at which yz plane divides the line joining the points A and B in the ratio minus x1 is to x2. Similarly, the ratio at which zx plane divides the line joining the points A x1 comma y1 and B x2 comma y2 in the ratio minus y1 is to y2. The ratio at which the point x comma y comma z divides the line segment joining the points both A and B. So, in the ratio, in the three ways we can find out, any one of the method we can apply. So, now let us discuss one more. P x comma y comma z నుండి x అక్షమునకు గల దూరము. x అక్షమునకు గల దూరము. So, ikkada the distance from P x comma y comma z to the x axis. So, what is the point on the x axis? On x axis, y coordinate will be 0 and z coordinate will be 0. So, that is why here దీని ఏ విధంగా రాయాలంటే, this is given point, ఇచ్చిన point. So, A x comma 0 comma 0. So, PA, that is x minus x square plus 0 minus y square, 0 minus z square. So, square root, that is root of y square plus z square. So, similarly P x comma y comma z నుండి y అక్షమునకు గల దూరము. y అక్షమునకు గల దూరము is root of z square plus x square నుండి z అక్షమునకు గల దూరము root of x square plus y square. So, the perpendicular distance from P of x comma y comma z to the x axis is root over y square plus z square. The distance from P of x comma y comma z to the y axis is root of z square plus x square. The distance from P of x comma y comma z to the z axis is root of x square plus y square. So, in the similar manner, so we can find out, ఈ విధంగా కనుక్కోవచ్చండి. ఎలా అంటే P x comma y comma z నుండి xy తలమునకు గల దూరము. సో, xy తలముపై
బిందువు, say that is a x comma y comma 0. So now given point is ఇచ్చిన బిందువు ఏంటంటే p x comma y comma z. So distance that nothing but pa is equal to mod z minus 0. So mod z. Similarly, p x comma y comma z నుండి yz తలమునకు గల దూరము mod x. p x comma y comma z నుండి xy తలమునకు గల దూరము, దట్ ఈస్ mod y. సో నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనము కేంద్ర భాసము, సెంట్రాయిడ్, ax1 y1 z1 bx2 y2 z2 cx3 y3 z3 శీర్షములు కలిగిన త్రిభుజము ABC యొక్క కేంద్ర భాసము, ABC యొక్క కేంద్ర భాసము, గురుత్వ కేంద్రము, సెంట్రాయిడ్. సో కేంద్ర భాసాన్ని జీతో సూచిస్తారండి. G ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 by 3 z1 plus z2 plus z3 by 3. దీన్ని ఈ విధంగా కూడా మనము జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎట్లా అంటే G ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 3. దీన్ని 3G ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సో ఈ విధంగా కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సెంట్రాయిడ్. 1 0 0 0 1 0 0 0 1 లచే ఏర్పడే త్రిభుజము యొక్క చుట్టుకొలత పెరిమీటర్. పెరిమీటర్ A √2 B 2√2 C 3√2 D 4√2. The perimeter of the triangle formed by the points 1 0 0 0 1 0 0 0 1. So let us discuss how to find out its perimeter. అంటే దీని యొక్క చుట్టుకొలతను మనం ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఇచ్చినటువంటి యొక్క పాయింట్స్ను మనము బిందువులను ABC అనుకున్నట్లయితే మనము AB BC CA కొలతలు కనుక్కున్న తర్వాత AB ప్లస్ BC ప్లస్ CA కనుక చేసినట్లయితే సో వీ గెట్ ద పెరిమీటర్ ఆర్ చుట్టుకొలత వస్తుంది. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫైండ్ అవుట్ lengths of the three sides of the given triangle whose vertices are 1 0 0 0 1 0 0 0 1. After that, adding all these three lengths
we get the perimeter. So, let us do it. A, B, C, A1 0 0, B 0 1 0, C 0 0 1. AB is equal to here root over 1 minus 0 square 1 plus 1 plus 0, that is root 2. Now, BC is equal to root of 0 plus 1 plus 1, that is also root 2. Now, CA అంటే చూడండి, that is 1 plus 0 plus 1 root 2. What kind of triangle does it form? ఇది ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తుందండి? AB is equal to BC is equal to CA కాబట్టి తప్పనిసరిగా ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది, సమబాహు త్రిభుజం అవుతుంది. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే పెరిమీటర్ అడిగాడు, అంటే చుట్టుకొలత పెరిమీటర్. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ CA. సో దట్ ఈజ్ ఈక్వల్ టు root 2 plus root 2 plus root 2. So that is equal to 3 root 2. So C is the right option. సో ఈ విధంగా మనం ప్రశ్నను సాధించవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం, పరిశీలిద్దాం. 2, 4, 5 అనే బిందువు నుండి XY తలము మరియు YZ తలముల పైకి గీసిన లంబపాదములు వరుసగా L, Mలు అయితే L, Mల మధ్య దూరము So that means if L, M are the feet of the perpendiculars drawn from the point 2, 4, 5 to the XY plane and YZ plane respectively, then the distance between the point L and M. So that we have to find out. అంటే ఫస్ట్ మొట్టమొదట మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి బిందువు నుండి XY తలంపై గీసినటువంటి యొక్క లంబపాదాన్ని కనుక్కోవాలి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. అలానే YZ తలంపైకి, తర్వాత ఆ రెండు బిందువులు L, M బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ L and M షుడ్ బి ఎవాల్యుయేటెడ్. సో లెట్ us do it. L అనేది సపోజ్ సే దిస్ ఇస్ P. P నుండి XY తలము పైకి లంబపాదము. సో అప్పుడేమవుతుందంటే 2, 4, సో దట్ పాయింట్ ఈజ్ 2, 4, ఆన్ XY plane y is 0, 2, 4, 0. అండ్ M P నుండి YZ తలము పైకి లంబపాదం. So that means 0, 4, 5. మనకు కావాల్సింది LM, the distance between this point and this point. So that is equal to 0 minus 2 square
plus 4 minus 4 square plus 5 minus 0 square root. This is 4 plus 0 plus 25 square root, that is root 29 units. So, this is the required answer. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనము మరొక ప్రశ్నను చూద్దాం. 1, -2, 3 మరియు 2, -3, 5లు ఒక చతురస్రములోని కర్ణము యొక్క చివరలు అయితే, కర్ణం యొక్క చివరలైతే ఆ చతురస్ర భుజము పొడవు A √6, B √3, C √5, D √7. If 1, -2, 3 and 2, -3, 5 are the extremities of the diagonal of a square, then side of the square is. So, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు మనము మొట్టమొదట పటాన్ని గీసుకుని ఆ పటంలో మనం ఏం చేయాలంటే, కర్ణం యొక్క చివరలు ఇచ్చినటువంటి బిందువులుగా రాసుకొని ఆ కర్ణం యొక్క పొడవు కనుక్కుంటాం. చతురస్రంలో భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి పైథాగరస్ సిద్ధాంత ప్రకారము మనము ఇక్కడ భుజాన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వీ హ్యావ్ టు డ్రా ద స్క్వేర్ ఫిగర్. ఇన్ దట్ locate the extremities of the diameter, then using Pythagoras theorem this problem can be solved. So, ee problem ni manamu సాధిద్దాం. So, let us examine this problem. A, C, B, D ఇది కర్ణము, ఈ లంబకోణం ఇక్కడ, భుజాన్ని A అనుకుందాం, మనకి A కావాలి. A given, దీన్ని మీరు Aగా భావించండి. This is A, this is B. Okay. Now, చతురస్ర భుజము A అనుకుందాం. Let us say A. ఇప్పుడు దీన్ని D అనుకుందాం. సో ఫస్ట్ D అంటే AC, ఏ బిందువు D బిందువుల మధ్య దూరము. 2 minus 1 square 1, so 1 square plus 4, this is root, so √6. Pythagoras సిద్ధాంత ప్రకారం a square plus a square is equal to d square, 2a square is equal to d square. ఇక్కడ d square అంటే 6 అవుతుంది. సో a square is equal to 3. So, A is equal to √3 units. So, this B is the right option. H, Kలు 1, 2, 3 నుండి x అక్షము మరియు y అక్షముల మీదకు
గీసిన లంబ దూరములు అయితే h into k, hk is equal to option A 65, option B root 13, option C root 5, option D root 65. If h comma k are the perpendicular distances from 1 comma 2 comma 3 to the x axis and y axis respectively, then the product of h and k, that is hk value. So that we have to find out. So first మనము ఏం చేయాలంటే ఇక్కడ 1 కామా 2 కామా 3 నుండి x అక్షం మీదకు లంబపాదాన్ని రాయాలి. 1 కామా 2 కామా 3 నుండి y అక్షం మీదకు లంబపాదం రాయాలి. దాన్ని మనము ఏబిగా భావించినట్లయితే పిఏ పిబి రెండు డిస్టెన్స్ కనుక్కొని ఒకటి హెచ్ ఒకటి కే అవుతుంది కాబట్టి వచ్చిన తర్వాత హెచ్ ఇంటూ కే చేస్తే మనకు జవాబు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫైండ్ అవుట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి ఆన్ ద x axis, foot of the perpendicular from the given points, for example if you say p to the y axis say k, then find out the distance between p and the foot of the perpendicular on x axis. Find the distance from p to the foot of the perpendicular on y axis say b, that is pb. So one is h value and k value. If you multiply these two values, we get the required answer. So first of all let us find out the foot of the respective foot of the perpendiculars. అవి కనుక్కుందాం మనం ఇప్పుడు. p1, 2, 3 నుండి x అక్షముపై లంబపాదము say A 1, 0, 0. p1, 2, 3 నుండి y అక్షముపై లంబపాదము దాన్ని సే బి 0, 2, 0. So now h is equal to PA. ఇప్పుడు మనం P బిందువు నుండి ఏ బిందువు గల దూరాన్ని కనుక్కుందాం. అది సింపుల్గా చెప్పొచ్చండి. ఎలా అంటే రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే రూట్ 13. K ఈజ్ ఈక్వల్ టు PB. అంటే ఇప్పుడు మనము P బిందువు నుండి B బిందువు గల దూరం కనుక్కోవాలి. సో అది సింపుల్గా చెప్పొచ్చండి. ఎంత అవుతుందంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో రూట్ 10. HK root 13 into root 10, root of 130. So option should be changed. This is 130, root of 130. So right, B is the right option. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాము సెక్షన్ ఫార్ములా మీద. అంటే విభజన సూత్రంకు సంబంధించినటువంటి యొక్క సమస్య. 3, -1, 2 మరియు 9, 5, 2 లను కలిపేడి రేఖాఖండము యొక్క మొదటి త్రిధాకరణ బిందువు. The first point of trisection of the line segment joining the points 3, -1, 2
అండ్ 9,5,2. సో అది మనం ఇక్కడ కనుక్కోవాలి. సో లెట్ us హ్యావ్ ఎ బ్రీఫ్ డిస్కషన్ ఆన్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. వాట్ యు మీన్ బై ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్? త్రిధాకరణ బిందువులు అంటే ఏమిటి? త్రిధాకరణ బిందువులు అంటే ఒక రేఖాఖండాన్ని 1:2 లేదా 2:1 నిష్పత్తిలో అంతరముగా విభజించే బిందువును త్రిధాకరణ బిందువులు అని అంటారు. సో వాట్ యు మీన్ బై ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ మీన్స్ ద పాయింట్ which divides the given line segment in the ratio 1:2 or 2:1 internally are called points of trisection or trisectional points. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే దిస్ 1:2 రేషియో, సెకండ్ అంటే 2:1. కాబట్టి ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ప్రశ్న ఏ విధంగా మార్చుకోవచ్చు? మనం ఇచ్చినటువంటి బిందువులను కలిపేటి రేఖాఖండమును 1:2 నిష్పత్తిలో విభజించే బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవాలి. అంటే ద పాయింట్ విచ్ డివైడ్స్ గివెన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద గివెన్ పాయింట్స్ ఇన్ ద రేషియో 1:2. దానికి షార్ట్ కట్ మనం అప్లై చేయొచ్చండి. ఆ షార్ట్ కట్ ప్రకారం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన పాయింట్ రాయండి. 3,-1,2. దిస్ ఈజ్ 9,5,2. రేషియో 1:2. దీన్ని రివర్స్ చేయండి, ఇన్వర్స్ రేషియో. ఇక్కడ 2 రాయండి, ఇక్కడ 1 రాయండి. జస్ట్ మల్టిప్లై. 6 - 2 4 9 5 2. సో వీటిని జస్ట్ లైక్ మ్యాట్రిసెస్ అడిషన్ చేసినట్టు అడిషన్ చేయండి. సో యాడ్ చేస్తే చూడండి, 15 బై పెట్టండి, 2 + 1 3. సో 3/3, 6/3. సో దిస్ క్యాన్ బి సింప్లిఫైడ్ యాజ్, దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు? 5,1,2. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1, -1,5 మరియు 2, 3, 4 అనే బిందువులను కలిపేడి రేఖాఖండమును ZX తలము విభజించే నిష్పత్తి P:1 అయితే P+1 ఈజ్ ఈక్వల్ టు దీని విలువ ఎంత? సో ఇది మనం కనుక్కోవాలి. ఇఫ్ ద రేషియో ఎట్ విచ్ ZX plane divides the line segment joining the points 1, -1,5 and 2, 3, 4 in the ratio P:1, then P+1. The first two x1, y1, z1, x2, y2, z2 బిందువులను కలిపేడి రేఖాఖండమును ZX తలం విభజించే నిష్పత్తి మనకు తెలుసు, అది -y1:y2. అంటే P:1 మనము -y1:y2కు సమానం చేసి P వాల్యూ కనుక్కున్న తర్వాత P+1 కనుక్కోవచ్చు. సో ఫస్ట్ లెట్ us సాల్వ్ ద ప్రాబ్లం. x1, y1, z1 మరియు x2, y2, z2లను కలిపేడి రేఖాఖండమును ZX తలము విభజించే నిష్పత్తి. సో ఇది ఫార్ములా అండి, దిస్ ద ఫార్ములా. -y1:y2
ఇప్పుడు ఈ సమస్యలో మీరు చూడండి, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ y2. ఇవి టార్గెట్ చేయాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మనకి ఇప్పుడు సమస్య ఈ విధంగా అవుతుంది. p:1 ఈజ్ ఈక్వల్ టు -(-1) ఈజ్ టు 3. సో దట్ ఈజ్ 1:3. అంటే p విలువ 1కి సమానం అవుతుంది. సో ఇప్పుడు మనకు p:1 ఇచ్చారు కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఈ 1:3ని ఈ విధంగా కూడా రాయవచ్చు. 1/3:1. సో దిస్ ఈజ్ 1/3:1. ఇప్పుడు మనకు కావాల్సింది p+1. సో దట్ ఈజ్ 1/3+1. ఎందుకంటే ఈ p విలువ 1/3కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈజ్ 3 LCM తీసుకుంటే 1 + 3. సో ఆన్సర్ ఈజ్ 4/3. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్, 4/3. ఇప్పుడు మరొక సమస్యను మనము గమనిద్దాం. 3, -9, -11, -2, 5, 7లు శీర్షములు కలిగిన త్రిభుజము యొక్క కేంద్ర భాసము -3, 0, 3 అయిన మూడవ శీర్షము. See, let us discuss this problem. The centroid of the triangle whose vertices 3, -9, 11 and -2, 5, 7 is -3, 0, 3, then the third vertex. చాలా సింపుల్ అండి. ఇప్పుడు దీన్ని ఏగా తీసుకోండి, దీన్ని బీగా. దిస్ ఈజ్ సెంట్రాయిడ్ G. సో ఇప్పుడు మనకు కావాల్సింది థర్డ్ వర్టెక్స్ C. C ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనము త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే ఇది A, ఇది B, ఇది C. సో G అనేది సెంట్రాయిడ్. A గివెన్, B గివెన్, G గివెన్, C కావాలి ఇక్కడ. అంటే G ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే A + B + C/3. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే A + B + C ఈజ్ ఈక్వల్ టు 3G. C ఈజ్ ఈక్వల్ టు 3G - A + B. ఇప్పుడు 3G అంటే చూడండి, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ -9, 0, 9 -A + B. A + B అంటే ఈ రెండు యాడ్ చేయాలి. సో అప్పుడు మనకు 1 -4 18 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే -9 - 1 0 + 4 9 - 18 అంటే -10 4 -9. సో దిస్ ఈజ్ ద థర్డ్ వర్టెక్స్. ఇదే మనకు మూడవ శీర్షము అవుతుంది. సో ఇప్పుడు మనము మరొక ప్రశ్నను పరిశీలిద్దాం. 2, 3, -1 3, 0, -2 -1, 4, 3లు శీర్షములుగా కలిగిన
కలిగిన చతుర్ముఖీయము యొక్క కేంద్రభాసము 2, 3, 4 అయితే నాలుగవ శీర్షము. ఇఫ్ 2, 3, -1, 3, 0, -2 and -1, 4, 3 are the vertices of a tetrahedron whose centroid is 2, 3, 4, then the fourth vertex. So, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీన్ని వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఇన్ దట్ అవర్ యాక్చువల్లీ కాన్సెప్ట్ పార్ట్, బట్ దో వీ కెన్ డిస్కస్ హియర్. మనం ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక చతుర్ముఖీయం ఉన్నప్పుడు టెట్రాహైడ్రన్లో దానికి 4 శీర్షాలు ఉంటాయి. 4 శీర్షాలంటే ఒక శీర్షాన్ని x1 y1 z1, ఇంకొకటి x2 y2 z2, x3 y3 z3, x4 y4 z4. దాని యొక్క సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే x1 + x2 + x3 + x4 by 4, y1 + y2 + y3 + y4 by 4, z1 + z2 + z3 + z4 by 4. దట్స్ వెరీ సింపుల్ ఫార్ములా. చూడండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. x1 + x2 + x3 + x4 by 4, y1 + y2 + y3 + y4 by 4, comma z1 + z2 + z3 + z4 by 4. సో లైక్ దిస్. అంటే ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చతుర్ముఖీయం ఈ విధంగా ఉందనుకుందాం. ఏ శీర్షము, బి శీర్షము, సి శీర్షము, డి శీర్షము. దీని సెంట్రాయిడ్ ఫార్ములా a + b + c + d + a + b + c + d by 4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే a + b + c + d = 4g. ఇక జాగ్రత్త గమనిస్తే చూడండి, మనకి ఇచ్చింది a, దిస్ ఈజ్ b, ఇది c, ఇది g. ఇప్పుడు మనము దీన్ని 4తో మల్టిప్లై చేయాలి, చేసి ఈ 3 యాడ్ చేసి తీసేయాలి. అంటే చూడండి ఎలా వస్తుందో. d = 4g - a + b + c. అంటే దిస్ ఈజ్ గివెన్, దిస్ ఈజ్ గివెన్, దిస్ ఈజ్ గివెన్. సో దిస్ క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. 4g అంటే 8, 12, 16 -4, 7, 0. సో ఇప్పుడు ఇలా వస్తుందంటే 4, 5, 16. దిస్ ఈజ్ ద ఫోర్త్ వర్టెక్స్. ఈ విధంగా మనము 4వ శీర్షాన్ని కనుక్కోవచ్చు. సో మనం ఇంతవరకు ఈ త్రిమితీయ జామితిలో 3D జామెట్రీలో వాటి యొక్క భావనలు, వాటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను మనం సాధించడం జరిగింది. వచ్చే తదుపరి కార్యక్రమంలో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి సమస్యలు, ఏవైతే పోటీ పరీక్షల్లో వచ్చే సమస్యలు ఉన్నాయో, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అంతవరకు సెలవు.